శవాల మీద పేలాలు ఏరుకుతుంటున్నట్టు ఈ మన కర్నూలు జిల్లా రిజిస్టర్ గారు ఎట్లున్నారంటే, బాధితులపై అయ్యా మాకు పలానా సబ్ రిజిస్టర్ మాకు ఈ విధంగా అన్యాయం చేసినాడు, మా భూమిని వేరే వాళ్ళకి రిజిస్టర్ చేసినాడు అని చెప్పేసి అయ్యో ముర్రో అని చెప్పుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కంప్లైంట్ తీసుకొని ఆ తర్వాత నోటీసులు అయితే ఇష్యూ చేస్తాడు. పోతేనే కంప్లైంట్ ఇస్తేనే ఎవరికైనా కానీ నోటీసులు ఇష్యూ చేస్తాడనమాట. ఆ నోటీసులు ఇష్యూ చేయగానే ఏమవుతుందంటే అవతల క్యాండిడేట్ ఎవరైతే తప్పిదం చేసింటాడో ఆ సబ్ రిజిస్టర్ అవ్వచ్చు, అవతల క్యాండిడేట్ ఎవరైనా ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉంటాడో ఆయన కూడా భయపడతాడనమాట. ఇంకా తర్వాత ఫస్ట్ నోటీస్కి పలకలేదనుకో రెండో నోటీస్ కూడా ఇష్యూ చేస్తాడు. రెండో నోటీస్ ఇష్యూ చేసి ఆ లోపల వానికి భయం కలిగింటుంది, ఆటోమేటిక్గా భయం కలుగుతుంది. ఇది ఎందుకంటే వెళ్ళిపోయింది జిల్లా అధికారి, ఇది రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతుందేమో, పెట్టుకున్న డబ్బులు ఇదైపోతాయేమో. ఎందుకంటే వాడు ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ కోసం కూడా ఖర్చు చేసుకుంటాడు కదా సుమారుగా, అక్కడ సబ్ రిజిస్టర్కి లంచాలు ఇచ్చుకుంటాడు. తర్వాత దానికోసం ఎంతో శ్రమ పడి ఉంటాడు అనమాట. శ్రమ పడిన దాన్ని ఎట్లా పోగొట్టుకోడు కదా, ఆ పోగొట్టుకోడు కాబట్టి అంతో ఇంతో తెచ్చి ఈయనకు సార్ ఏదో ఒకటి మేము చేయండి అని చెప్తే ఇంకా అయిపోయేదానికి ఎంతో అంత సెటిల్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఇంకా తర్వాత బాధితుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చింటాడో ఆ బాధితుడికి ఇంకే ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. ఆ బాధితుడు మళ్ళీ పోయి కనుక్కోవాలి, ఆయన దగ్గరికి మళ్ళీ పోయి కనుక్కొని సార్ ఏమైంది సార్ మా కంప్లైంట్ అని అడిగితే అప్పుడు దానికి నేను రిటర్న్గా రాసిస్తాను అని చెప్తాడనమాట. రిటర్న్గా రాసిస్తాడంటే ఇంక అప్పుడు ఆ రోజుకి ఏం రాసివ్వడు, మళ్ళీ కొన్ని రోజులు తిరిగితే అప్పటికి రిటర్న్గా రాసిచ్చింటాడు అనమాట. రిటర్న్గా ఏమని రాసిచ్చింటాడు, దీని మీద కొంచెం అది ఇది వాళ్ళకు కూడా ఏదో హక్కులు ఉన్నట్లున్నాయి, దీని మీద నేను ఎంఆర్ఓని కూడా ఎంక్వైరీ చేసినాను, దీని మీద మీరు ఏమన్నా ఉంటే కోర్టుకు పోయి తేల్చుకోండి అని చెప్తాడు. అంటే కోర్టుకు పోయి తేల్చుకునేదానికి ఈయన దగ్గర కంప్లైంట్ జరిగిండేదే ఆడ ఫ్రాడ్ అని ఆయనకు తెలుసు. అక్కడ సబ్ రిజిస్టర్ ఫ్రాడ్ చేసినాడు, ఆ సబ్ రిజిస్టర్కి తెలుసు అనమాట. ఈ సబ్ రిజిస్టర్తో కూడా ఈయన డబ్బులు లెక్క కొట్టేస్తాడు అనమాట. సబ్ రిజిస్టర్తో కొడతాడు, ఇక్కడ బాధితుడు అవతల ఫ్రాడ్ ఎవరైతే చేసి ఉంటారో అతనితో కూడా ఈయన డబ్బులు తింటాడు అనమాట. అంటే ఎవరైతే కంప్లైంట్ బాధితులు ఎవరైతే ఉంటారో అయ్యా స్వామి మాకు న్యాయం చేయండి అని అక్కడికి వెళితే తీరా ఈయన చేసేది ఏంటంటే కంప్లైంట్ అడ్డు పెట్టుకొని ఆయన లబ్ధి పొందడం, ఆయన లాభపడడం. ఇది తప్ప కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి రిజిస్టర్ గారు ఇదే తంతులో ఉన్నాడు. దయచేసి ఇటువంటి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలా. ఈ నాగలింగేశ్వరరావు అనే వ్యక్తి చాలా అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడు. ఎంత సబ్ రిజిస్టర్లు ఎన్ని అక్రమాలు చేసినా వాళ్ళు ప్రోత్సహిస్తూ ఎన్ని కంప్లైంట్లు పోతే అంత ఈయనకు లబ్ధి చేకూరుతుంది అనమాట. ఈ సబ్ రిజిస్టర్ తప్పు చేయాలా, ఈయనకి కంప్లైంట్లు పోవాలా, ఈయన లబ్ధి పొందాలా, ఇదే తంతు ఉంది ఈయన. దయచేసి తక్షణమే ఇటువంటి అధికారులను జిల్లాలో ఉంచొద్దు, అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు వి వినాయుడు, రాయలసీమ విభజన పోరాట సమితి అధ్యక్షుడిని.